వెల్కమ్ బ్యాక్ టు రమ్య టాక్స్ అఫీషియల్. మరువలేని కథలు మన పురాణాల్లో ఎన్నో ఉన్నాయి. అలాంటి గాథల్లో ఒకటి హనుమంతుడి లంకా దహనం. భక్తి, శౌర్యం, విశ్వాసం కలిసిన ఈ కథ మనకు స్ఫూర్తినిస్తుంది. మరి ఈ అద్భుతమైన కథల్లోకి మనం అడుగు పెడదాం. లంక మొత్తం బంగారం లాంటి వెలుగులతో మెరిసిపోతుంది. హనుమంతుడు సీతమ్మను వెతుకుతూ అశోక వాటికలోకి చేరుతాడు. అక్కడ సీతమ్మను చూసి తన గుండె ఆనందంతో నిండిపోతుంది. హనుమంతుడు చిన్న రూపంలోకి మారి సీతమ్మ ముందు నమస్కరిస్తాడు. అమ్మా, నేను శ్రీరామచంద్రుడి దూతను. ఆయనే నన్ను నిన్ను చూడమని పంపాడు. సీతమ్మ ఆనంద బాష్పాలతో హనుమంతుడిని ఆశీర్వదిస్తుంది. హనుమంతుడు లంకలో తన శక్తిని చూపించడానికి చెట్లను, భవనాలను ధ్వంసం చేస్తాడు. రావణ సైన్యం వచ్చి అతన్ని పట్టుకుంటుంది. రావణుడు కోపంతో ఈ కోతి ఎవరో తెలుసుకుని చంపేయండి అని చెప్తాడు. అప్పుడు విభీషణుడు అంటాడు, అయ్యా, దూతని చంపడం ధర్మానికి విరుద్ధం. శిక్ష వేరే విధంగా ఇవ్వండి. రావణ ఆజ్ఞతో హనుమంతుడు తోకకు నూనె రాసి అగ్గి పెడతారు. కానీ హనుమంతుడు శక్తితో పెరుగుతూ తన తోకను పొడిగిస్తాడు. హనుమంతుడు ఆ అగ్ని తోకతో లంక మొత్తం చుట్టేస్తాడు. రాజభవనాలు, వీధులు, కోటలు అన్ని మంటల్లో మునిగిపోతాయి. కానీ సీతమ్మ ఉన్న అశోక వాటికను మాత్రం కాల్చలేడు. హనుమంతుడు సముద్రం దాటి తిరిగి రాముని వద్దకు చేరుతాడు. ప్రభు, సీతమ్మను చూశాను, ఆమె మీకోసం ఎదురు చూస్తుంది. శ్రీరాముడు హనుమంతుడిని కౌగిలించుకొని కన్నీటి పర్యంతుడవుతాడు. తన శక్తి, భక్తి, ధైర్యంతో లంకను దహనం చేశాడు. కానీ సీతమ్మ ఉన్న ప్రదేశాన్ని మాత్రం గౌరవంగా వదిలిపెట్టాడు. ఇది మనకు ఒక గొప్ప బోధన ఇస్తుంది. శక్తి ఉన్న చోట భక్తి ఉండాలి, కోపం ఉన్న చోట నియంత్రణ ఉండాలి. మీరు కూడా ఈ కథను ఆస్వాదిస్తే రమ్య టాక్స్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.